Hi Andy, this is Satvik Verma. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Do like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలి. సో ఈరోజు అయితే సరికొత్త సినిమా అండి. ఒకప్పుడు ప్రేమిస్తే సినిమా ఏ రేంజ్లో జనాల్ని హత్తుకుందో ఇప్పుడు ప్రేమిస్తున్నా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. ఏదో ఏమంటారు నవ దంపతులు అన్నట్టు, బట్ దంపతులు అని నేను అన్నగాని యువ బ్యాచ్ అనమాట. సో ఈ అబ్బాయి అయితే ఆల్మోస్ట్ 96 ఫిలిమ్స్ చేశాడు, 100కి దగ్గరలో ఉన్నాడు అనమాట. మీ అందరికీ బాగా తెలుసు. సింపుల్గా చెప్పాలి అంటే 100% లవ్లో ఇలా ఉండేవాడిని, ఇలా అయిపోయాను అని అన్నటువంటి సాత్విక్ వర్మ మనతో ఉన్నారు. అండ్ అలాగే కొత్తగా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నటువంటి ప్రీతి మనతో ఉన్నారు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రేమిస్తున్న కబుర్లు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే. 100కి దగ్గర ఉన్న సీనియర్ మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ కమ్ హీరో కమ్ ఇంకా చాలా చాలా మంచి మంచి విలన్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నా. అంటే ఓన్లీ హీరోగానే సెటిల్ అవ్వకుండా మంచి క్యారెక్టర్స్ పడాలని అయితే నేను కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సినిమా చేసేసినందుకు. అసలు ప్రేమిస్తున్నా అంటే ఏం చెప్తారు మీరిద్దరు ఈ సినిమా గురించి? ఈ సినిమా గురించి ప్రేమిస్తున్నా అంటే మీరు బయటకు వచ్చి అడిగారేమో అని చెప్పి. లేదు సినిమా గురించే. ప్రేమిస్తున్నా అనేది ఇట్స్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. ప్రేమిస్తున్నా అనేది ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకోవడమే కాదు, ప్రతి బాండింగ్ మధ్యలో, ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఎలాంటి ఇష్టం కానీ దాన్ని లవ్ అంటారు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ మీద కోపడ్డాం అంటే దాని మీద ఎంతో కొంత ఇష్టం ఉంటేనే కదా. సో ఈ క్యారెక్టర్ అందరినీ ఎంత డిస్టర్బ్ చేస్తాడు, ఆ డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు ప్రేమించే విధానం ఎలా మారిపోతుంది, ఇవన్నీ కూడా మూవీలో ఉంటాయి అన్నమాట. అవి డిఫరెంట్ లేయర్స్ కింద డైరెక్టర్ సార్ కన్వర్ట్ చేశారు. అది మూవీ చూసినప్పుడు టైటిల్ పర్ఫెక్ట్ గా మూవీకి జస్టిఫై చేస్తుందని అనుకుంటాను. సూపర్. అండ్ కమింగ్ టు యూ ప్రీతి, మీకు ఇది ఫస్ట్ మూవీ కదా, సో కథ చెప్పంగానే పారిపోయానని చెప్పేసి ప్రెస్ మీట్ లో మాకు తెలిసిన విషయము. సో దాని గురించి ఇంకొకసారి మన ఓల్గాలో కూడా మాట్లాడుకుందాం. ఏంటి అండ్ కథలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఏది చెప్తే భయపడి పారిపోయావు? నాకు సార్ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ చాలా నచ్చింది, అంటే చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా ఇంటెన్స్ అనిపించింది. లవ్ స్టోరీ ఎమోషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి అనిపించింది. అండ్ నా క్యారెక్టర్ నాకు బాగా అంటే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లా అనిపించింది. కదా మొత్తం కథ తెలియదు. చెప్తాను వస్తున్నా. సో ఫస్ట్ మూవీ ఇంత మంచి రోల్ ఉన్నప్పుడు ఇంకా చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని ఇంకా లవ్ స్టోరీ అన్నాక ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, అది చేసేకంత నేను అంటే రొమాన్స్ కి అంత వీలుగా లేదు రెడీగా. ఫస్ట్ సినిమాకే అంత ఇంట్రెస్టెడ్ గా, ఫస్ట్ సినిమాకే కాదు ఇంకా ఫర్దర్ గా కూడా అండి. అంటే అంత నాకు నాట్ కంఫర్టబుల్ అనమాట. కానీ ఇది అయితే స్టోరీకి అవసరం అనిపించింది, ఏదో సార్ పెట్టాలని పెట్టింది కాదు, కాకుండా. సో దీని వల్లే స్టోరీ ఇంకా మెయిన్ పార్ట్ స్టోరీలో. సో ఇంకా సార్ కన్విన్స్ చేసి ఇంకా మా కోసం చాలా తగ్గించారు. చాలా సార్ అనుకున్నది వేరు ఫస్ట్ లో, అండ్ దెన్ మేము ఇలా వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత డిస్కషన్స్ అయిన తర్వాత సార్ చాలా ఇబ్బంది పడితే ఓకే. సో యాక్చువల్గా ఏ ఆర్టిస్ట్కైనా సరే, ఏ హీరోయిన్కైనా సరే, ఫస్ట్ సినిమాలో యాజ్ ఐ సెడ్ సినిమా మొత్తం మీ చుట్టూరునే తిరుగుద్ది. త్రూఅవుట్ మీరు ఫ్రేమ్లో లేకపోయినా అది మీ గురించి. సో ఇలాంటి ఒక రోల్ రావడం ఎలా అనిపించింది? చాలా లక్కీ అనిపించింది. ఫస్ట్ మూవీ, చాలా మూవీస్ చేసిన తర్వాత కూడా ఇలాంటి రోల్స్ రావడం కష్టం. అవును, ఎగ్జాక్ట్లీ. అది ఫస్ట్ మూవీలో రావడం చాలా హ్యాపీ అనిపించింది, ఇంకా వదులుకోకూడదు అనిపించింది. అందుకే లాస్ట్ పాడిపోయిన వాళ్ళు వచ్చి చేశాను. సూపర్. అండ్ కమింగ్ టు నీ గురించి చెప్పుకుంటే, ఫ్యామిలీలో నువ్వు ఆర్టిస్ట్, తమ్ముడు ఆర్టిస్ట్, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది? నేనే ఫస్ట్ సినిమా ఏంటి? కేడియా? ఫస్ట్ మూవీ తులసి చెయ్యాలి. ఆడిషన్కి వెళ్ళింది ఫస్ట్ తులసి. ఆ సీనా ఎక్కడ పడితే అక్కడ అప్పుడు మరీ చిన్నగా ఉన్నా అండ్ చాలా తిన్ను ఉండేవాడిని. ఇప్పటికీ చాలా తిన్ను. ఆ క్యారెక్టర్ కొంచెం బబ్లీగా అనుకున్నారంట. సో నాకు యూకేజీ ఉన్నప్పుడు వెళ్ళాను. దాని తర్వాత ఇంకా సెలెక్ట్ అవ్వలేదు అని నార్మల్ నా స్కూల్ అంతా అయ్యే టైంలో తులసిలో కలిసిన వన్ ఆఫ్ ద చైల్డ్ ఆర్టిస్ట్ కి కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, చిన్ని సార్ అని చెప్పి ఆయన కలిశారు. ఆయన కేడీ మూవీకి రిఫర్ చేశారు అనమాట. ఒకసారి ఆడిషన్ ఉంది అమ్మ అంటే స్కూల్ నుంచి మా అమ్మ తీసుకొచ్చి, అంటే నాకు మూవీస్ అంటే ఇష్టం అని చెప్పలేను, ఆ టైంలో నేను మూవీస్ అనగానే చాలా యాక్టివ్ గా బిహేవ్ చేసేవాడిని. సాంగ్స్ విన్నా, డైలాగులు చెప్పినా, అలాగే టీవీని అలా కూర్చొని చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఇంట్రెస్ట్ అనే వాళ్ళు అర్థం చేసుకుని ఇమీడియట్ గా స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిషన్ ఆఫీస్ కి తీసుకెళ్లారు. ఆ క్యారెక్టర్ కూడా నాకు రావడం చాలా లక్కీ, ఎందుకంటే ఒక 60-65 మెంబర్స్ చూసారు అనుకుంటా పిల్లల్ని.
Okay. మూవీ కోసం, కేడి అనే మూవీ కోసము. కానీ లాస్ట్ లో అనుకోకుండా నేను సెలెక్ట్ అయ్యాను. అంటే రికమెండేషన్ ఏది కాదు, వాళ్ళు అనుకున్న చిన్నప్పుడు క్యారెక్టర్ ఎంత ఉండాలి, లైక్ తన వెయిట్ ఏంటి, తన హైట్, ఇవన్నీ Personality అన్ని match అయినాయి. అయ్యేసరికి ఆ మూవీలో వచ్చింది. ఆ మూవీ నుంచి ఒక వన్ బై వన్ ఆ మూవీ చూసి ఇంకోటి పిలవడం, ఈ మూవీ చూసి అలా. సో అలా స్టార్ట్ అయింది, కేడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి 15 years అయింది. 16th year కంప్లీట్ అయింది మొన్నే. ఎంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ తో వర్క్ చేసినప్పుడు ఏమైనా భయం వేస్తుందా మీకు? ఆయన తన ఏమైనా సజెషన్స్ ఇచ్చాడా యాక్చువల్లీ? అంటే ఫస్ట్ లో నాకు ఉచితంగా ఏం కాదు, ఇఫ్ నీడెడ్ ఓన్లీ. అమ్మో ఇంకా నేను ఉచితంగా ఏం కాదంటే డూ ఫోన్ పేమెంట్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ లో నాకు కెమెరాని ఎలా ఏ యాంగిల్ ఏ షాట్ ఏం తెలియదు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండే. ఇట్లా అంటే నార్మల్ ఫోకస్ అన్న వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఫోకస్ కోసం చూడండి అని. ఇవి చిన్న ఉంటాయి కదా, ఎవరు చెప్పరు కదా. సో నాకు చిన్నప్పుడు జరిగేవి. నాకు వన్ ఆఫ్ ద పర్సన్, ఒక ఫోకస్ పుల్లర్, నన్ను ఎవరైతే ఫస్ట్ ఇండస్ట్రీకి తీసుకెళ్లిన ఆయన కెమెరా దగ్గర ఫోకస్ పుల్లింగ్ చేసేవారు అనమాట. ఓకే, సో నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో తెలిసింది ఫోకస్ అనేది మనం ఆ ఫోకస్ అని పిలవగానే లెన్స్ చూడాలి, వాళ్ళకి అది చాలా మైన్యూట్ డీటెయిల్ లా ఉంటుంది, అది చాలా కష్టము, మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేది ఫస్ట్ తనకి అక్కడే నేను చెప్పింది. ఫోకస్ అన్ని ఏం చేస్తే ఎవరో ఒకరు చేయించుకుంటారు, ఫోకస్ ఎవరు చెప్పరు, కానీ ఫోకస్ అని పిలవగానే కెమెరా మనం ఒక్క చూడాలి అని. మెయిన్ హింట్ ఏదైతే ఉందో అది మాత్రం చెప్పేశాడు అనమాట నీకు. సీక్రెట్ ఆఫ్ యాక్టింగ్ చెప్పేశాడు. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 minutes సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.